విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే పరీక్ష పే చర్చ 8వ సంచిక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు ఉత్సాహంగా వీక్షించారు. ప్రధాని మోదీ ఇచ్చిన టిప్స్ ను ఆసక్తిగా ఆలకించారు. విద్యార్థుల ప్రశ్నలకు ప్రధాని ఇచ్చిన జవాబులు తమలో ఎంతో స్ఫూర్తిని నింపాయని అన్నారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ కె గీతాలక్ష్మి అధ్యాపకులతో కలిసి డిజిటల్ స్క్రీన్ మీద వీక్షించారు. ఈ సందర్భంగా విద్యాలయం ప్రిన్సిపల్ గీతాలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు అందరూ పరీక్ష పే చర్చ కార్యక్రమం వీక్షించడానికి వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమం ద్వారా ప్రధాని విద్యార్థులకు ఒత్తిడిని అధిగమించే మెలకువలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. So as per the instructions given by Deputy Commissioner, our Navodaya Vidyalaya Samiti, NVS Hyderabad, we had made all possible arrangements for our children to view the program. And in each classroom we are having digital boards and all that we arranged, and other children are viewing in multi-purpose hall also. So all 100% children are getting a chance to view the program. This is actually in connection with the Parisha, how to face the examination, how to get rid of the tension, fear of examination. So our children are getting of benefit because our children are going to write board exam, CBSE exam shortly from 15th onwards, and all other children are also going to write our internal examination. So many children are having a little tension to face the exam. So they are getting good tips how to overcome the tension and how to face exam in a healthy manner. 10వ తరగతి విద్యార్థి ప్రణవ్ మాట్లాడుతూ తాము పరీక్షల్లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు సూచనలు అందించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు ప్రణవ్, నేను 10వ తరగతి చదువుతున్నాను నవోదయ ఒంగోలులో. ఈ యొక్క పరీక్ష పే చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నడపబడినది. దీంట్లో మనకి ఎంతో ఉపయోగపడేటువంటి మనం రాబోయేటువంటి ఫిబ్రవరి 15 రాబోయేటువంటి పరీక్షలకి ఎట్లా అధిగమించవచ్చు భయాన్ని మొత్తం మనం రాసేటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ రాసే విధానం కానీ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది నరేంద్ర మోడీ గారు మనకు చూపించినటువంటి విధానం కానీ ఈ పాయింట్స్ అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చేటువంటి భయం కానీ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సదాశివుని తిరుమల చైతన్య పాల్గొని ప్రధాని మోదీ విద్యార్థులకు ఇచ్చే సందేశాన్ని వివరించి తెలియజేశారు. ఒక విధంగా చెప్పాలంటే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక డిజిటల్ విద్యార్థులకు అవసరమైన ఒక కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. మాననీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిచే ఈరోజు పిల్లలకి వారి భవిష్యత్తుకి ఎంత అవసరం అనే దానికి చదువు అనేది ఒక అత్యవసరమే. కానీ ఆ చదువుని సక్రమంగా నిర్వర్తించడానికి కోసం, సక్రమంగా సాగడం కోసం, వారి భవిష్యత్తు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనం ప్రగతికి బాటలు వేస్తూ ఉన్నాం. అనేక రకాలైన మంచి మంచి విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ ఆ విద్యా కార్యక్రమాలు ప్రశాంతంగా జరగాలంటే తప్పనిసరిగా పిల్లలు ప్రశాంతంగా ఉండాలి. ఈ మధ్య పిల్లల్లో ఈ అలజడి, అలాగే వాళ్ళ తాలూకా ఈ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి, యాంగ్జైటీ ఎక్కువగా ఉంది. అదే ఇప్పుడే సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏమంటున్నారంటే ఆ టైంని ఎవరైతే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళ తాలూకా లైఫ్ కూడా మాస్టర్ యువర్ టైం అండ్ మాస్టర్ యువర్ లైఫ్ అని ఒక మంచి మాట చెప్పుకొచ్చారు ఇప్పుడే ప్రధానమంత్రి గారు. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకి సుమారుగా మన జిల్లాలో అయితే 1,50,000 మంది 6 నుంచి 10 తరగతుల పిల్లలు ఇక్కడ దీన్ని చూస్తూ ఉన్నారు. అయితే దీనికోసం మేము విస్తృతమైన ఏర్పాట్లు చేసాం. అనేక దగ్గరలో ఐఎఫ్పీలు మా దగ్గర ఉన్నాయి, అలాగే ట్యాబ్స్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్స్ ఉన్నాయి, అలాగే మన స్మార్ట్ టీవీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేము ఇచ్చి పిల్లలందరికీ కూడా వాటిని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. मेरा नाम शेख अनीशा है। मैं बताना चाहती हूँ कि जो अपने पीएम सर बताए हैं वो बहुत बच्चे लोगों को बहुत सी अच्छी बातें बताए हैं। अपने साथ बिठा के अपने जो अपना टाइम टेबल है वो भी बताए थे। फिर वो अपने बच्चों को अपने जैसा देख के उनका टाइम टेबल बता के सबको एक साथ मतलब परीक्षा पे चर्चा, मतलब परीक्षा से सबको डर लगता है, लेकिन वो परीक्षाओं से हमको फ्री से रहना है। मतलब परीक्षाओं में हम डरते हैं कैसा लिखें, कौन सा टॉपिक मैं चूज़ करूं, किससे पूछूं, मेरा एक्सप्लेन चाहिए बोल के। लेकिन बहुत सारे बच्चे लोग फील होते हैं, मतलब
कंपटीशन नहीं है मेरे पास, मेरे साथ कोई कंपटीशन चाहिए, इसलिए जो अपने आप को हेल्दी समझते हैं लेकिन वो पढ़ नहीं पाते हैं, तो पढ़ते हैं भी उसको प्रूव नहीं करते हैं। जो बच्चे लोग फील भी होते हैं मैं क्यों नहीं पढ़ पाती हूँ, मेरे को क्यों नहीं चैलेंज करना आता है, वो ये पीएम सर बताएं, मोदी सर, वो देख के बहुत सारे बच्चे लोग मोटिवेट होके सबको मैं भी चैलेंज करूँगी बोल के बताना सबको चाहिए। वो उसमें बताए, एपिसोड में बताए थे लीडरशिप मतलब विश्वास, विश्वास मतलब लीडरशिप होते हैं, लेकिन लीडर्स मतलब सब पे डिमांड नहीं रखना है, जो उनका पढ़ाई भी देखना है, सबका पढ़ाई भी देखना है। जो डरते हैं बच्चे लोग लीडर से, ये मॉनिटर हमको डराते हैं, ऐसा नहीं है, लेकिन जो दिखाते हैं अभी एपिसोड में दिखाए थे, जो पीएम सर सबसे एक साथ बात किए थे, लेकिन वो किसी को भी नीचे और ऊपर करके नहीं बात किए थे, सबको एक साथ देख के अपनी पढ़ाई को और अपनी हेल्थ को भी देखने के लिए बताए थे। अपना स्कूल में भी GGH स्कूल में भी रागी मल देते हैं, एग देते हैं, सबको एक एक ग्लास और एक एक एग देते हैं, मतलब सब यूटिलाइज़ नहीं करते हैं उसको, बहुत सारे लोग छोड़ देते हैं। मतलब हमारे HM मैडम भी बताए थे सबको यूटिलाइज़ करना है, हर एक चीज़ सबको ज़रूरत होती है, सबको यूटिलाइज़ करना है, लेकिन सब बच्चे ऐसे नहीं होते हैं, जो उनको ज़रूरत होता है वो नहीं लेते हैं। सब अच्छे लोग थोड़े जन होते हैं, वो उनका ज़रूरत चीज़ लेते हैं, तो बहुत सारे लोग छोड़ देते हैं। इस चीज़ को सब मोटिवेट करके सब अपने ध्यान में रखना चाहिए। जो पढ़ाई को सब एक मतलब दुश्मन के जैसा देखते हैं, लेकिन वो चीज़ बहुत गलत होती है। जो अपना पढ़ाई को अपने साथी की तरह देखना चाहिए, मतलब पढ़ाई को हमें कभी भी अपना दुश्मन की तरह नहीं देखना चाहिए। थैंक यू सर।